నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ అమూల్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు శ్రీకృష్ణ సుధీ గారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. అసలు ధనలక్ష్మి కుబేర కొంచెం అంటే ఏంటి గురువుగారు? దాని వెనకలున్న శాస్త్రీయ ఆధ్యాత్మిక అసలు ప్రాముఖ్యత ఏంటంటారు దానికి? మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా? వెళ్ళాను గురుగారు. కింద గోవిందరాజుల స్వామి గుడికి వెళ్ళారా? ఉమ్, గోవిందరాజుల స్వామి కూడా కొంచెం తల కింద పడుకొని ఉంటాడు. ఉమ్, అంటే కుబేరుడు సంపదని వెంకటేశ్వర స్వామికి అప్పుగా ఇచ్చినప్పుడు ఉమ్, ఆ ఇచ్చిన సంపదను మొత్తం ఆయన కొంచెంతో కొలిచాడు. ఉమ్, కొలిచి అలసిపోయి ఆయన కొంచెం తల కింద పెట్టుకొని అలా పడుకొని ఉంటాడు. అంటే అంత ద్రవ్యాన్ని కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పుగా ఇచ్చాడు. దేవదేవుడు అంటే పరబ్రహ్మ స్వరూపుడైన వెంకటేశ్వర స్వామికి అప్పుగా ఇచ్చిన కొంచెం ఏదైతే ఉందో అదేంటంటే ఇంట్లో ఉంటే మన ఇంట్లో కూడా అదే విధంగా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది అనే నమ్మకంతో ప్రతి ఇంట్లోనూ కొంచెం ఉండాలి. ఉమ్, అంతకుముందు రోజుల్లో కొలతలు ఎలా ఉండేదంటే అండి, ఉమ్, మొదటిది మానిక, ఉమ్, దాని తర్వాత వచ్చేసి తవ్వ, ఉమ్, దాని తర్వాత వచ్చేసి సోల, ఉమ్, దాని తర్వాత వచ్చేసి గిద్దె. ఉమ్, దీన్ని ఏంటంటే కొంచెం, ఇదేంటంటే ఒక పదార్థాన్ని కొలవటం కోసం, ఉమ్, ఆ కొంచాన్ని ఏంటి విలువైన వాటిని కొలవటం కోసం వాడేవాళ్ళు. ఉమ్, ఇవన్నీ ధాన్యాన్ని కొలవటానికి వాడుతూ విలువైనటువంటి ద్రవ్యం అంటే కాయిన్స్ కానివ్వండి, అంటే అంతకుముందు రోజుల్లో వెండి నాణ్యాలు లేకుంటే వచ్చేసి బంగారు నాణ్యాలు ఉన్న రోజుల్లో కొంచెంతో కొలిచేవాళ్ళు దాని ద్రవ్యం. అలా వాడటం కోసం కొంచెం అనేవాళ్ళు దాన్ని వాడేదాన్ని. అంటే లోహపాత్రే, అది కుబేరుడు అప్పు ఇచ్చాడు వెంకటేశ్వర స్వామికి, దాన్ని అలా కొంచెంతో కొలిచారు. ఉమ్, దానివల్ల ఆ ఉంచితే కనుక కొంచెంలో కనుక ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా ఉమ్, ఆ కొంచెం ఉంచుకున్నా కూడా దాంట్లో కొన్ని కాయిన్స్ లాగా వేసన్నా, ఉమ్, లేకుంటే లక్ష్మీ గవ్వలు అంటారు, ఉమ్, విన్నారా మీరు? విన్నారా? ఉమ్, ఉమ్, కొంచెం పైన వచ్చేసి ఒక రకమైన ఎల్లో కలర్ ఉండి అలా ఉండే గవ్వలు అవైనా వేసి, ఎందుకంటే చిల్లి కాని గవ్వకు కూడా కొడుకోవడం, అంతకుముందు గవ్వలు కూడా డబ్బుల కింద మార్పిడి కోసం వాడేవాళ్ళు. ఉమ్, అలాంటి గవ్వలు, లక్ష్మీ గవ్వలు ఉంచితే కనుక ఆ ఇంట్లో ధనం ఆకర్షించబడుతుంది. ఉమ్, ఆ విధంగా వచ్చేసి కుబేరుడికి సంబంధించినటువంటి కొంచాన్ని ఉమ్, ఇంట్లో ఉంచుకోవటం వల్ల కుబేరుడి దగ్గర అంతకీ తరగనటువంటి సంపదలు, ఉమ్, నవనిధులు ఆధీనంలో ఉంటాయి. కాబట్టి అంటే కుబేరుడి దగ్గర ఎలా అయితే సంపద ఎంత అడిగినా ఇచ్చేంత సంపద ఉంటుంది ఆయన దగ్గర. ఉమ్, కాబట్టి అలాంటి సంపద మన ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో కొంచాన్ని ఇంట్లో పెట్టుకోండి అంటాం. ఉమ్, ఆ కుబేర కొంచాన్ని కనుక ఇంట్లో ఉంచుకున్నట్టయితే ధనం ఆకర్షించబడి ఇంట్లో వచ్చేసి ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకంతో పెడతారు. అంటే ఐశ్వర్యానికి సంబంధించింది కాబట్టి దానికి ధనలక్ష్మి కుబేర కొంచెం అనే అంతే. పేరు వచ్చింది. ఓకే, దాని అంటే ఇప్పుడు ప్రత్యేకంగా దాన్ని పూజా గదిలోనే ఉంచుతారు. పూజ గది కంటే కూడా ధనాగారంలో ఉంచితే మంచిది, డబ్బులు ఉండే చోట పెట్టుకుంటే మంచిది, ఖాళీగా ఉంచకూడదు. ఖచ్చితంగా ఏంటి కుబేర కొంచెం ఇంట్లో ఉంచడం విశేషం కాదండి. ఎప్పుడూ దాన్ని ఖాళీగా ఉండకుండా చూసుకోవడం మంచిది. దాని నిండా కనుక ఏవో ద్రవ్యం ఉంటే, మన ఇంట్లో ఇప్పుడు వాడుకునే కాయిన్స్ కానివ్వండి, లేదంటే వచ్చేసి వెండి బంగారు లాంటి లోహాలు కానివ్వండి, లేదంటే వచ్చేసి గవ్వలు, లక్ష్మీ గవ్వలు కానీ దాంట్లో వేసి ఉంచితే ధనాన్ని ఇంట్లోకి ఆకర్షిస్తుందని. అలా ఉంచుకుంటే ధనాగారంలో ఉంటే కనుక ఎప్పుడూ కూడా ధనాగారం ఇంట్లో డబ్బు లేకుండా ఉండేటువంటి స్థితి రాకుండా, లేమి అనేది ఆ ఇంట్లో ఉండదు. లక్ష్మీ పరిహారం కోసం, లక్ష్మీదేవి ఇంటికి ఆకర్షించడం కోసం ధన రూపంలో కానివ్వండి, వస్తు రూపంలో కానీ ఆ విధమైనటువంటి కొంచాన్ని ధనాగారంలో ఉంచితే మంచి ధనలాభం కలుగుతుంది అనేది నమ్మకం. అంటే ఏదైనా ప్రత్యేక దిక్కులో లేదా స్థానంలో ఉంచుతారా గురువు గారు? ధనాగారం సహజంగా నైరుతిలో ఉంచాలి, అలా ఉంటే మంచిది. నైరుతిలో ఏది ఖాళీగా ఉండదు. నైరుతిలో ఉంచిన వస్తువు డబ్బులు పెట్టామండి, ఆ దాంట్లో ఎప్పుడూ ఎంతో కొంత డబ్బులు ఉండాలి తప్పితే ఖాళీగా ఉందనుకోండి అది ఆకర్షించలేదు. అందువల్ల ఏంటంటే దీంట్లో కూడా కొంచెంలో కూడా ఎంతో కొంత కాయిన్స్ అన్నా వేసి ఉంచండి, ఉంచితే తద్వారా మీకు ధనలబ్ధి కలుగుతుంది. అంటే ఇప్పుడు కుబేర కొంచెం ప్రతిష్ఠించే ముందర ఏదైనా నియమాలను పాటించాలంటారు? ఒకటండి, ఇప్పుడు ఏదైనా సరే చేసే దాంట్లో నిజంగా అయితే ప్రతిదానికి ఒక విధానం ఉంది. కుబేరుడికి సంబంధించిన దాంట్లో కానివ్వండి, సహజంగా గురువారం కానీ లేదంటే శుక్రవారం కానీ ఆ కుబేర కొంచాన్ని వచ్చేసి మామూలుగా శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి దాన్ని ఒక రకంగా హారతి ఇచ్చి, హారతి అనేది ఎందుకు ఇస్తామంటే అండి, కర్పూరం నుంచి ఒక రకమైనటువంటి ఆక్సిజన్ కన్జంప్షన్ పెంచేటువంటి ఒక రకమైనటువంటి ఆక్సిటోషన్ లాంటివి రిలీజ్ అవుతుంది. తద్వారా ఏంటి ఆ ప్రాంతంలో ఆక్సిజన్ అట్రాక్ట్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు దేవాలయానికి వెళ్తారు, హారతి ఇచ్చేది ఎందుకండి, ఆ స్వామి దగ్గర నుంచి వచ్చేటువంటి పాజిటివిటీ మనకి అది అందించబడాలన్న ఉద్దేశంతో హారతి ఇస్తాం. ఆ విధమైనటువంటి హారతి ఏదైతే ఇచ్చేదో దీనికి కూడా ఇచ్చి దానికి ఒక రకమైనటువంటి కుబేర మంత్రంతో కానివ్వండి, మహాలక్ష్మి మంత్రంతో కానీ దాన్ని ఆవాహన చేస్తూ ఆ మంత్రం చెబుతూ దాంట్లో గవలు వేసి ధనస్థానంలో పెట్టామనుకోండి, ఆ ఇంట్లో అక్షయమైనటువంటి సంపదలు కలుగుతాయి. దీనికి దానం కూడా ఇస్తారా గురువు గారు? దానం కంటే దాంట్లో కొలిచిన దానం చేయటం మంచిది. అది దానం చేసేస్తే మనకు లేని వాళ్ళం అవుతాం.
అందులో దాంతో కొలిచింది దానం చేయటం మంచిది. దాని ద్వారా దాంట్లోంచి ఏదైనా ధనాన్ని కొన్ని కాయిన్సో లేదంటే కొన్ని ద్రవ్యం ఏదైనా పెట్టి దాంతో కొలిచిపోసి ఆ కొలిచిన దానం కొంచెం దానం చేయటం మంచిది కాదు. కొంచెం వేరే వాళ్ళ ఇంటికి కూడా ఇవ్వద్దని చెప్తాడు. మామూలుగా అంతకుముందు రోజుల్లో ఇంట్లో గబుక్కొని కొలిచేదేం లేకపోతే ఒకసారి మా ఇంట్లో ఏదో ధాన్యం వచ్చింది కొలుచుకొని ఇస్తామన్నా కూడా కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ కొంచెం లాంటిది కొలిచేది వేరే వాళ్ళకి ఇస్తే వీళ్ళ ఇంట్లో ఐశ్వర్యం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్దని భయం ఉండేది. అలా ఇవ్వద్దని చెప్తారు. అందువల్ల ఇలాంటివి అయితే అసలు ఇవ్వకూడదు. మీ ఇంట్లో స్థాపించిన తర్వాత దాన్ని ఏ సందర్భంలోనూ బయటికి తీసుకెళ్ళటము వేరే వాళ్ళకి ఇవ్వటం అసలు జరగకూడదు. అంటే దానంగా ఇవ్వట్లేదు అసలు పూర్తి తప్పు. ప్రత్యేకమైన లక్ష్మీ సంబంధమైన రోజులు దీపావళి నాడు కానివ్వండి, అక్షయ తదియ నాడండి, లాంటి ధనత్రయోదశి లాంటి రోజుల్లో దానికి మినిమం పూజ లాంటివి చేసి దానికి ఒక హారతి ఇచ్చేస్తే ఆ పరమైనటువంటి ఎనర్జీ మళ్ళీ రీఛార్జ్ అవుతుంది అనుకోవచ్చు. అలాంటి వాటి ద్వారా ఏంటంటే దాన్ని ఇంకొంచెం లక్ష్మీప్రదంగా చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యపరమైనటువంటి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఐశ్వర్యం ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుందని చెప్పచ్చు. ఏదైనా ప్రత్యేక పదార్థంతో ఇటు కుబేర కొంచెం ఉంటుందంటారా? లోహాలతో చేసిందే మంచిదండి. పంచలోహాలు కానివ్వండి, ఇత్తడి కంచు వాటితో చేసింది కానీ మంచి శ్రేష్టం అంటాం. అదే కరెక్ట్ ఇంట్లో ఉంచుకోవడానికి. దాంతోనే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ కుబేర కొంచెం అనేది వెండితో చేసింది ఇంట్లో ఉంటే మంచిది అంటారా? వెండితో చేసిన కుబేర కొంచెం ఒక రకంగా చంద్రుడికి సంబంధించి కుబేరుడికి సంబంధించిన లోహం కింద చెప్పచ్చు. బంగారం ఎంత విలువైన లోహం అయినా కూడా వెండికి ఒక ప్రత్యేకత ఉందండి. చంద్రుడు సహజంగా ఏంటంటే వెండి ఇలాంటి శ్వేతవర్ణ లోహాలతో చంద్రుడి యొక్క సంబంధించినటువంటి సంపదలు కానివ్వండి, చంద్రుడు అమృతకారకుడు అవుతాడు. అలానే కొన్ని చంద్రుడికి కుబేరుడికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఇద్దరూ శివుడికి అన్యోన్యమైన వాళ్ళే. అలానే ఇద్దరూ శివ సంబంధమైనటువంటి సంపదలని లేకుంటే శివ అనుగ్రహాన్ని మనకు అందించడం కోసం ఇప్పుడు మనకి శివ సంబంధమైన అనుగ్రహం కోసం పాలతో అభిషేకం చేసిన, వెండి పాత్రతో జలంతో అభిషేకం చేసిన శివానుగ్రహం కలుగుతుంది. శివుడు అంటే ఐశ్వర్యాన్ని అనుగ్రహించేవాడు. కాబట్టి ఏంటంటే ఐశ్వర్య ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడి అనుగ్రహాన్ని అందించడం కోసం వెండి పాత్రలతో చేసినటువంటి కొంచాన్ని ఇంట్లో ఉంచినా కూడా మంచి ఐశ్వర్యము లేదంటే ఐశ్వర్యపరమైనటువంటి అనుకూలమైన శుభ ఫలితాలను త్వరగా ఆకర్షించడానికి దోహదకారం అవుతుందని చెప్పచ్చు. కాబట్టి వెండితో కొంచెం మీరు కనుక చేసి పెట్టుకోగలిగితే దాంట్లో ఖచ్చితంగా వచ్చేసి మీరు ఏదైనా డబ్బుల రూపంలో ధన రూపంలో కనుక ఉంచినట్లయితే అది మీకు తప్పనిసరిగా మంచి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంటారు. కాబట్టి లోహాల్లో శ్రేష్టంగా వెండితో చేసిన కొంచెం ఇంట్లో ఉంచుకోవచ్చు. అంటే ప్రధానంగా వెండిని వాడచ్చు, బంగారు దీన్ని కూడా పెట్టుకోవచ్చు. బంగారం కంటే వెండే శ్రేష్టం కొంచెం పరంగా కొలవడానికి. బంగారం ఇవాళ ఉన్న రోజుల్లో కొంచెం బంగారంతో చేయించడం అనేది కొంచెం చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. చేయించలేని వాళ్ళు లేరు అని అన్నాను కానివ్వండి, దానికంటే వెండే శ్రేష్టం అని చెప్పాలి. వెండికంటే కుబేరుడికి కానివ్వండి, చంద్రుడికి కానివ్వండి వెండి చాలా ఇష్టమైన లోహం. తద్వారా ఏంటంటే వాళ్ళ అనుగ్రహం మనకు కలగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చంద్రుడిని సహజంగా మీరు గమనిస్తే చాలా వరకు మంత్రాలతో కూడా సంబంధం ఉండదు చంద్రుడికి కుబేరుడికి. కాబట్టి ఏంటంటే మీకు కుబేరుడికి సంబంధించినటువంటి మనకు అనుగ్రహం కోసం వెండి లోహాన్ని వాడటం చాలా ఉత్తమం. కొన్ని చోట్ల అయితే మీకు ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన ఆలయాల్లో కుబేరుణ్ణి వెండి లోహంతోనే అమ్ముతారు. అలానే ఉంచుకొని మంచిదని చెప్తారు. తెల్లటి లోహంతో మీరు పుష్కర్ వెళ్తే పుష్కర్లో అక్కడ ప్రత్యేకంగా కుబేరుణ్ణి తెచ్చుకోవాలి అక్కడి నుంచి. ఆ పుష్కరుడు విగ్రహం పుష్కర క్షేత్రంలో కుబేరుడు విగ్రహాలు వెండితోనే ఎక్కువ అమ్ముతారు. అవి వెండితో అక్కడి నుంచి తెచ్చుకుంటే ఇంట్లో కుబేరుడు స్థిరమైన సంపదలు ఇస్తాడు. కుబేర కొంచెంతో పాటు ఇటు కుబేరుడి విగ్రహం కూడా పూజలో పెట్టుకుంటారు. ఇప్పుడు కుబేర వ్రతం చాలా మంది చేస్తున్నారు ఐశ్వర్యం కోసం. లక్ష్మీ కుబేర వ్రతం చేస్తున్నారు కదా. దాంట్లో కనుక ఈ కొంచాన్ని పూజలో ఉంచి కనుక చేసినట్లయితే దాన్ని నిండా నింపి కాయిన్స్ పెట్టి ఆ పూజలో ఉంచినట్లయితే ఆ ఇంట్లో తరగని ఐశ్వర్యం కలుగుతుందని చెప్తారు. చూసారు కదండి, అసలు ధనలక్ష్మి కుబేర కొంచెం గురించి దాని వెనక ఉన్న ప్రాముఖ్యత గురించి కూడా ఎంతో చక్కగా గురుగారు ఈరోజు చెప్పడం జరిగింది. అసలు ఎటువంటి స్థానంలో కుబేర కొంచెం ఉంచాలి, మరియు ఎటువంటి సమయాల్లో పూజ నిర్వహించాలి అనే దాని గురించి కూడా ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకున్నాం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.